Hi, good evening. Welcome to a new episode in the Gully Gospel. So, today we have a good friend of mine. Brother John stays in Hyderabad and he works for a digital commerce company. So, we are going to have a chat with him and see what he has to say. Very happy to have you. Okay, brother. So, why don't you share about your childhood, your family? అన్న చెప్పినట్లు నా పేరు జాన్ ఐజక్ దత్. సో నేను అనకాపల్లిలో పుట్టాను. మా డాడీ మమ్మీ అనకాపల్లిలో ఉంటున్నారు ఇప్పటికి కూడా. సో ఐ డిడ్ మై స్కూలింగ్ దేర్ అంటిల్ 10th అండ్ +1 +2 ఐ వెంట్ టు విశాఖపట్నం. సో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు నేను అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నా. తర్వాత నేను కారుణ్య యూనివర్సిటీకి బీటెక్ చేయడానికి వచ్చా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో నేను బీటెక్ చేశాను. అది నా యొక్క బ్రీఫ్ చైల్డ్హుడ్. సో బార్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. పేరెంట్స్ ఆర్ మిషన్ మైండెడ్ ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్ళడం, చర్చ్, బైబిల్ స్టోరీస్ అన్ని తెలుసు కానీ పర్సనల్ రిలేషన్షిప్ లేదు. సో బార్న్ అగైన్ అవ్వలేదు. నేను చాలా స్టోరీస్ విన్నాను కానీ ఐ డింట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్. సో విత్ దట్ లాట్ ఆఫ్ థియరిటికల్ నాలెడ్జ్ నేను కారుణ్యకి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఒక రోజు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో దేవుడు సేమ్ ఒక స్మాల్ ప్రేయర్ మీటింగ్ లో అనిపించింది లైక్ దేవుడు నాకు నిజంగా చనిపోయాడు. దట్ రియలైజేషన్ హెస్ కమ్. సో ఎందుకు చనిపోయాడు, నా కోసం ఎందుకు చనిపోయాడు అని తెలుసుకొని నేను అప్పటి నుంచి ఇంకా లైక్ ఐ గేవ్ మై లైఫ్ టు క్రైస్ట్ దేర్. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ స్లోలీ ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్నా కానీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి నాకు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు, వై షుడ్ వి లివ్, అంటే వై ఇస్ దిస్ వరల్డ్, వై హ్యూమన్స్ ఆర్ దేర్, వై దిస్ సఫరింగ్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎట్ దట్ టైం. అన్ని కూడా దేవుడు ఇక త్రూ స్క్రిప్చర్స్, త్రూ పర్సనల్ టైం, క్వైట్ టైమ్స్ ద్వారా నాకు క్లారిఫై చేస్తూ ఉండేవాడు ఎందుకు క్రియేట్ చేశాడు మనల్ని, ఫర్ హిస్ గ్లోరీ, ఇన్ హిస్ ఇమేజ్. సో ఇంకా ఐ వాజ్ ఏబుల్ టు రీడ్ సిస్టమాటికలీ ద బైబిల్. కొన్ని క్యాంప్స్ ఫ్రమ్ కాలేజ్, కొన్ని క్యాంప్స్ ఫ్రమ్ యుఎస్ఐ. సో కూడా ఇట్ హెల్ప్ మీ అ లాట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో అక్కడి నుంచి నేను 2 years బీటెక్ అయిన తర్వాత 2 years ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ స్టార్ట్అప్ కాల్డ్ ఎస్టా కన్సల్టెన్సీ ఇన్ బెంగళూరు. తర్వాత నేను జర్మనీ వెళ్ళి ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ కేమ్ బ్యాక్. సో ఇన్ 2021 ఐ వాజ్ బ్యాక్ ఇన్ ఇండియా అగైన్. నైస్. మీరు పేరెంట్స్ మిషన్ మైండెడ్ అని చెప్పారు. ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది, చిన్న అప్బ్రింగింగ్ మిమ్మల్ని ఎలా? సో చిన్నప్పటి నుంచి వెరీ ప్రేయర్ ఓరియంటెడ్ బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉండేవి మా ఇంట్లో ప్రతి వారం. దే ఆర్ వెరీ మచ్ యాక్టివ్ విత్ యుఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇద్దరు మమ్మీ డాడీ కూడా. సో ప్రతి థర్స్డే బైబిల్ స్టడీ ఈజీఎఫ్ ఉండేది, సండే సిఈ ఉండేది, ప్రతి ఆఫ్ అండ్ క్యాంప్స్ ఉండేవి, ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ మస్ట్, లాట్ ఆఫ్ సెషన్స్ ఆల్సో. సో అవన్నీ కూడా నేను వింటూ ఉండేవాడిని. ఐ యూస్ టు లిజన్ ఆల్ దోస్ థింగ్స్. అర్థమవుతా ఉండేవి నాకు. లాట్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ అన్ని కూడా తెలుసు. దేవుడు ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు నాకు. కానీ ఆ రియలైజేషన్ అనేది లేదు మాట. ఈవెన్ దో ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ దట్ క్రిస్టియన్ హౌస్. అండ్ మమ్మీ ఇప్పుడు చెప్తా ఉండేది లైక్ యూ హ్యావ్ టు బీ లైక్ అస్ వెర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ, గాడ్స్ మినిస్ట్రీ ఆర్ ఇఫ్ యూ. అప్పుడు కాదు, అర్థమయ్యేది కాదు నాకు ఎందుకు ఇట్లా చెప్తుందని. కానీ తర్వాత ఆఫ్టర్ 20 years ప్రాబబ్లీ నాకు అర్థమైంది అట్లాగా చెప్తా ఉండదు. అండ్ దట్ లైఫ్ హెస్ రియల్లీ హెల్పింగ్ అస్ నౌ. ఓకే. సో బ్రదర్, ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్, ఎవర్ ఫెయిత్ మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే వాళ్ళ లైఫ్లో వాట్ ఈస్ దాట్ హ్యాస్ రియల్ ఇంపాక్టెడ్? అంటే ఐ హ్యావ్ ప్రాబబ్లీ ఇన్హెరిటెడ్ అంటే స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ మామ్, ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ డాడ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను. అంటే మా డాడీ క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు హీ డస్ నాట్ రైట్ ఎనీథింగ్. హీ జస్ట్ స్పెండ్స్ టైమ్ రీడింగ్ ద బైబిల్ ఆల్ ద టైమ్. విజిబుల్ థింగ్స్ అండ్ విజిబుల్ గా ప్రేయర్ చేయడం అంటే క్వైట్ టైం చేసుకున్నప్పుడు. మై మామ్ ఇస్ క్వైట్ టైమ్ ఇస్ లైక్ ఇన్ ద టర్మినాలజీ ఆ వర్డ్ లోనే ఉంది క్వైట్ టైం. సో ఇట్ షుడ్ బి క్వైట్. You should not be distracted by anything. Okay. So surroundings, anything, you should not be distracted. And that quiet time we are spending with God. Okay. My dad quiet time he spends బైబిల్ ఉంటుంది, ఒక డివోషన్ బుక్ ఉండొచ్చు, లేదా జస్ట్ బైబిల్, అండ్ హీ మెడిటేట్స్ ఆన్ ఇట్. అండ్ హీఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ సరౌండింగ్స్ ఈవెన్ దో దేర్ ఇస్ నాయిస్ థింగ్స్. మైండ్ అండ్ లైక్ హిమ్సెల్ఫ్ ఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైట్ ఇన్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావింగ్ దట్ టాక్ విత్ ద గాడ్. బై మా మామ్ అయితే షీ హ్యావ్స్ వన్ బుక్, వన్ డివోషన్ బుక్, బైబిల్, అండ్ క్వైట్ ఉండాలి. నో బడీ షుడ్ డిస్టర్బ్ ఎనీ, అండ్ తను డిస్టర్బ్ చేయకూడదు. సో తను చదువుకొని ఒక రూమ్లో అది నేను చూసేవాడిని. ఇద్దరు స్టైల్స్ ఆఫ్ క్వైట్ టైమ్స్. ప్రేయర్ టైం కూడా మై డాడ్ యాజ్ అ యూనిక్ థింగ్ ఆఫ్ ప్రేయర్. తర్వాత తెలిసింది హిస్ కాంటాక్ట్స్, హీ గోస్ టు ద కాంటాక్ట్స్ ఎవ్రీ డే అండ్ ప్రేస్ ఫర్ దెమ్. సో మై మామ్ వాజ్ లైక్ వెరీ విజిబుల్. షీ నీల్స్ డౌన్ అండ్ ప్రేస్ some 2 to 3 times a day whenever she has time. So atla visible things ఉన్నాయి. ఆ క్వైట్ టైం నేను ఎట్లా తీసుకున్నానంటే సమ్ టైమ్స్ లైక్ ఇన్ 365 days I write like my mom. Okay. Not every day, but I write like twice or four times a week. Contact praying sometimes I do, not every day. Sometimes I do like my dad. కామ్నెస్, ఈవెన్ దో సరౌండింగ్స్ ఆర్ వెరీ నాయిసీ. మనం ట్రావెల్ చేస్తుంటాం, లేకపోతే ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటారు,
అప్పుడు మనకి ఆ పర్సనల్ స్పేస్ దొరకదు, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పలేం. అది స్టడింగ్ డివోషనల్ బుక్స్, అంటే మనకు ఒక డివోషన్ ఉంటుంది, ఎవ్రీడే డివోషన్, అనుదిన ఆహారం కానీ, లేకపోతే ఆస్వాల్డ్ చాంబర్స్ ది మై మోస్ట్ ఎట్ ద హైయెస్ట్, అట్లాంటి కొన్ని బుక్స్ డివోషన్స్ ఉంటాయి. వాటిని చదువుకుంటూ అక్కడ ఉన్న. సో బ్రదర్, నాకు అంటే మీరు చెప్తుంటే అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ యొక్క ఫెయిత్, ఎస్పెషలీ చైల్డ్హుడ్లో పిల్లలకు, ఒక ఇండివిజువల్కి వాళ్ళు ఎదిగిన తర్వాత సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుందండి. నాకు ఖచ్చితంగా ఉంటుంది. వండర్ఫుల్. ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎందుకంటే వరల్డ్లో అంటే పేరెంట్స్ హావ్ బికమ్ వెరీ బిజీ, దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద రోల్ మోడల్స్. ఇన్ సచ్ ఎ సినారియో మనకు హ్యావింగ్ God fearing or role model parents is such an encouragement. So now coming to your college days, how was your studies? Probably you can share. అంటే కారుణ్యకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద కారణం మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశారు. సో అక్కడ మన చదువుతూ ఉండేవాడు. సో అంటే మేజర్ రీజన్ ఏంటంటే మా పేరెంట్స్కి ప్రాబ్లీ తెలుసు నేను ఇంకా రక్షణ పొందలేదని. సో కనీసం వాడు ఎక్కడికి వెళ్ళినా సరే రక్షణ, దేవుని యొక్క భయభక్తులు ఎక్కువ, ప్రేయర్ ఉంటుంది దేవుడి తర్వాత ప్రతి హాస్టల్లో ప్రేయర్ సెల్ ఉంటుంది, ఎవ్రీడే ప్రేయర్, బైబిల్ స్టడీస్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి నాకు తెలిసి అక్కడ జాయిన్ చేశారు నన్ను. తెలిసి అది హెల్ప్ఫుల్ అయింది నాకు అక్కడ వెళ్ళడం. ఫస్ట్ ఇయర్ అంతా చాలా టఫ్గా ఉండేది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్స్. చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని ట్రీట్ చేశారు. మాకు ఒక స్మాల్ ఫోన్ ఇచ్చారు, వేర్ రెడ్ బటన్ గ్రీన్ బటన్ పనిచేస్తాయి. సో పేరెంట్స్ కెన్ కాల్, దట్స్ ఇట్, వీ కెన్ ఓన్లీ అటెండ్ ఇట్. సెకండ్ ఇయర్లో వీ గాట్ సమ్ ఫ్రీడమ్ దట్ వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఫోన్స్, బయటకు వెళ్ళొచ్చు అట్లాగా. బట్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ హాస్టల్ దేర్ విల్ బి ఎ ప్రేయర్ ఫర్ 6 to 7. ఎల్డర్ విల్ కమ్, ప్రొఫెసర్ కానీ లేకపోతే వార్డెన్స్ కానీ, లైక్ జీసస్ కాల్స్ టీమ్ మెంబర్ ఎవరో ఒకరు వచ్చి దే విల్ కండక్ట్ దట్ బైబిల్ స్టడీ, దే విల్ సింగ్ సాంగ్స్, దే విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే ప్రే. సో ఆల్ దోస్ 3 things will be there: praise, preaching and prayer. సో ఈ 3 ప్రతి హాస్టల్లో ప్రతిరోజు జరిగేవి. నేనే వెళ్ళేవాడిని ఫస్ట్ ఇయర్, మొహమాటం కొద్దు, లేకపోతే పేరెంట్స్ వెళ్ళమంటున్నారు, అట్లీస్ట్ ఫర్ మామ్ సేక్స్ ఐ యూస్ టు గో. ఫస్ట్ బైబిల్ స్టడీస్ తీసుకోవడం, తర్వాత కొన్ని ప్రేయర్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి జీసస్ కాల్స్ తరపున. సో అప్పుడు నేను విశాఖపట్నం ప్రేయర్ ఫెస్టివల్, అట్లా ఒక 4-5 ప్రేయర్ ఫెస్టివల్స్ ఆ 2 yearsలో నేను ఆ టీంలో ఉండి ఐ వాజ్ ఏబుల్ టు మినిస్టర్. అప్పుడు మమ్మీ చెప్తా ఉండేవన్నీ కొన్ని గుర్తొచ్చాయి, లైక్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్, యూ హ్యావ్ టు బీ ఎ టెస్టిమనీ. సో అవన్నీ అప్పుడు కొంచెం అర్థమవుతూ ఉండే. అండ్ ఆ ప్రేయర్ ఫెస్టివల్స్ వెళ్ళడం కూడా ఇట్ వాస్ లైక్ ఆన్సర్స్ టు మై క్వశ్చన్, వై ఆమ్ ఐ లివింగ్, ఎందుకు నేను ఇంకేం చేయాలి. మై పేరెంట్స్ వర్ డూయింగ్ దట్, లాట్ ఆఫ్ రిలేటివ్స్ వర్ డూయింగ్ దట్, క్లాస్లో టాపర్స్ వర్ స్టడీయింగ్ వెల్, దే మైట్ గెట్ జాబ్స్, మనం అంత టాపర్ కాదు, ఎట్లా నేనేం ఉద్యోగం వస్తుంది. అసలు ఆ క్వశ్చన్స్ అన్నిటికి నాకు ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ వాట్ ఐ హ్యావ్ టు రియల్లీ డూ అనేది అక్కడ నాకు అర్థమైంది ప్రేయర్ మీటింగ్స్ ద్వారా. సో అట్లా కారుణ్య హెస్ రియల్లీ హెల్ప్ మీ. ఎడ్యుకేషన్ ఎవ్రీ కాలేజ్ విల్ టీచ్, ప్రాబబ్లీ టాప్ నాచ్ కాలేజెస్ అన్నీ విల్ హ్యావ్ క్వాలిటీ ప్రీమియం ఎడ్యుకేషన్, గుడ్ ల్యాబ్స్, గుడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ అక్కడ మనకి కాన్స్టెంట్ ప్రేయర్ సపోర్ట్ ఉండదు, మనకి ప్రేయర్ ఎన్వైరన్మెంట్ ఉండదు. సో కారుణ్య యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీగా దేవుడు తెలుసుకున్నాను కాబట్టి అదర్ ఫెయిత్స్ వాళ్ళు కూడా వచ్చి దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, కమ్ టు క్రైస్ట్ అండ్ దే స్టార్టెడ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. చాలా టెస్టిమనీస్ ఉన్నాయి అట్లాగా. ఆ ఆస్పెక్ట్లో నాకు కారుణ్య చాలా హెల్ప్ చేసింది. యా, నైస్ బ్రదర్, వెరీ గుడ్ టు నో కాలేజ్ వేర్ మీకు యూ హ్యావ్ సపోర్ట్ బోత్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో డెవలప్ as a spiritual individual. So my next question, brother, is about marriage and meeku, your wife, and what brought you together. Was there any commitment when you were coming together? సో ఇది కొంచెం వెరైటీగా ఉండొచ్చు నేను చెప్పేది కొంతమందికి. కోర్ మ్యారేజ్లో ఆర్ ఎనీథింగ్, వీ వర్ డూయింగ్ ద థింగ్ దట్ ఈస్ ప్లీజింగ్ గాడ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుడు చెప్తుంది మనం చేస్తున్నామా లేదా, అది దేవునికి ఇష్టమా కాదా. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫాల్స్ బ్యాక్స్ టు దిస్ కోర్, either you're working or business or marriage or raising kids అని నేను గ్రహించాను. నేను లైక్ ఇఫ్ వీఆర్ నాట్ మేకింగ్ గాడ్ హ్యాపీ త్రూ అవర్ యాక్షన్స్, ఇఫ్ యూఆర్ నాట్ ట్రయింగ్, ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ అస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. వీ కెనాట్ లివ్ ఏ స్పిరిచువల్ లైఫ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఇందాక కూడా 2-3 సార్లు ఐ హ్యావ్ సెట్ దిస్ వర్డ్ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్లో ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఎట్లాంటి లైన్లో వెళ్ళాలి. ఇక్కడ I was able to understand about which type of girl I have to marry. So and I was very much inclined to marry someone. I'm got a Karunyan, but I was like, when I got the impression of multiple like 3 specific things I have got impression from God, and then దేవుని అడిగా వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడు. So it's not like what I'm getting in
my heart. So there should be some mentor who can confirm this. I will not tell him the entire story, but he should confirm, and through word he should confirm. And మా డాడీకి అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం చెప్పకుండా ఇట్లా వస్తావు వన్ ఎన్ ఇంప్రెషన్ ఆర్ విజన్ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు హౌ డూ వి జడ్జ్ ఇట్, హౌ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. బట్ డాడీ ఏమంటే ఈవెన్ Saturn can also come like an angel of light and he can talk with you like a god. So if you are not strong in the word of God and you don't know the word of God, you will fall down and you will believe that lie. But later when I told her తన side of story చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. So that she was praying that, Lord, lot of my roommates are talking to boys, but I also getting the temptation to talk with somebody, but I don't want to talk with somebody. If I'm talking with somebody, he should be my husband, and he has to come to me and tell me that he has got something from God. And nakemanipistund ante it's an answer prayer for her. Again, there is a mentor who came and told us individually that God was telling to me like this, and that is our confirmation. The dad's mentor ఉండేవాళ్ళు బెంగళూరులో, హీఈస్ జూలియస్ అంకుల్, ఈజ్ అ బిగ్ మ్యాన్ యూఎస్ఏలో. సో నేను అతనికి వెళ్ళి ఈ స్టోరీ మొత్తం చెప్పాను. సో అతను ఏమన్నాడంటే, దేవుడు నాకు ఈ విజన్కి ఒక వాక్యం ఏమి ఇచ్చారంటే హబక్కూక్ 2:3 ఇచ్చారు. But the vision awaits for the appointed time. Even though it lingers, wait for it. It will certainly come. It will not be delayed. So ఈ వాక్యం వచ్చింది అంకుల్ అని చెప్పినప్పుడు, then he told me like all the minor prophets, they are talking about the second coming of Christ majorly. So we have to be very careful when these things come. You don't pursue anything right now. You just focus on your career and get a job. Try to go in that direction. So Bangalore నాకు అప్పుడు జాబ్ వచ్చింది. I was focusing on work and I was able to learn German. And one more thing, the impression is like that working among these business people in the setting of a country called Germany. So that is also an impression from God. So అప్పుడు నేను నమ్మలేదు. Again, the word of God has really helped me to understand, and learning German is also God's providence. So how should I believe it? Annappudu I was able to learn German for free from one of the well-wishers of our family, and from there getting a seat in German university, and adantha I can see the providence of God. Excellent. How God is leading me because He told and all those things. Side lo ippudu ఈ యొక్క అమ్మాయి ఉన్నప్పుడు కూడా it was lot of not an easy thing. We broke up. We thought it's not working. Again we understood it is God's will. తర్వాత తన యొక్క పాస్టర్ కూడా for her and her for family it's a confirmation from him. So atla we were able to get married in 2020. ఇదే అందరికీ అవుతుందని నేను చెప్పను. లైక్ టోల్డ్ బిఫోర్, లైక్ ద కోర్, దేవునికి ఇష్టమా కాదా, ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలన్నప్పుడు దేవునికి ఇష్టమా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇఫ్ దట్ ఈస్ రైట్, దెన్ ఐ థింక్ if God is happy because of our union, and if God is bringing that, it's a good thing. It's glorifying to God. ఇంకొకటి ఏంటి నేను బలంగా నమ్ముతానంటే, if God brings two people together and there is any problem, God will take care. Even though if we came together without the interest of God, and if there is a problem, God will come. It's not like He will not leave. It has more ప్రయారిటీ అని అనిపిస్తుంది నాకు. ఇండివిజువల్ పర్పసే కాదు, ఈవెన్ మ్యారేజ్ కూడా ఒక పర్పస్ ఉంటుంది. So we have to seek God for that. So thank you, brother. I mean, for sharing your life and your story. He's working in a digital commerce space. He did his post-graduation in Germany, and then now he's in Hyderabad and working for an US company from Hyderabad. So we will get to know a little bit about that. My intention ఏంటంటే you'd get some inputs so that if some of those are useful to you, it might be helpful for your career and also for your life. So firstly, brother, can you tell me what kind of work you do? And మీరు వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ ఏం చేస్తుంది, and what is your role in that? At the moment I am working with a company called Tika Metrics. Tika Metrics. So Tika is a Japanese word. So ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, people who sell things ఆన్లైన్ వాళ్ళకి అమ్మే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో అమ్మే వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయడం, ఎట్లా అమ్మితే బాగుంటుంది. ఈ అమ్మడం అంటే ఎక్కడ అమ్ముతున్నారు? ఇట్ ఈస్ దే సెల్లింగ్ ఇన్ డిజిటల్ స్పేస్. ఓకే. సో ఇప్పుడు మనకి జనరల్గా మనకి అమ్మడం కొనడం లావాదేవీలు ఆ లాంగ్వేజ్ ఉంటుంది.
సో ఇప్పుడు మనం ఏదైనా కొనాలంటే మనం ఒక షాప్కి వెళ్తాం, అక్కడ వాడు అమ్ముతాడు, మనం కొనుక్కుంటాం. డిమార్ట్కి వెళ్తాం, రత్నదీప్కి వెళ్తాం, ఆర్ ఏదైనా బట్టల షాప్కి వెళ్తాం. ఇట్స్ ఏ ఫిజికల్ స్టోర్. ఓకే. మనం ఫిజికల్గా మనం వెళ్ళి ఏదైనా వెహికల్ వేసుకుని వెళ్ళి షాప్లోకి ఎంటర్ అయ్యి మనుషులతో మాట్లాడి వి సీ ద ప్రోడక్ట్, ఫీల్ ద ప్రోడక్ట్, వి బై దట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇదంతా వి సీ విజువల్లీ త్రూ ఎ స్క్రీన్. ఓకే. సో ఎవ్రీథింగ్ వీ కెన్ సిట్ ఇన్ అవర్ సోఫా, మన ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకొని వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద డిజిటల్ స్పేస్. మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసుకొని గూగుల్ నైకీ టీషర్ట్ అని కొడితే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అది మనం చూస్తాం కానీ మనం ఫీల్ అవ్వం. ఓకే. సో మనం ప్రైస్ చూస్తాం, పిక్చర్స్ చూస్తాం. సో మనకి ఇష్టమైతే మనం యాడ్ టు కార్ట్ పెట్టుకొని మనం తర్వాత ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాం, లేదా క్యాష్ ఆన్ డెలివరీ. ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది ఒక 2-3 డేస్లో. సో ఇప్పుడు మా యొక్క కంపెనీ కూడా ఇట్లా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఎట్లాగా మీ ప్రొడక్ట్స్ ఇంకా మంచిగా అమ్మగలం, హౌ కెన్ వి సెల్ ఎఫిషియెంట్లీ, హౌ వీ కెన్ స్కేల్ అప్ యువర్ ప్రోడక్ట్ ఆర్ యువర్ కంపెనీ. సో ఆ పని చేస్తుంది అన్నమాట. సో దానికి మేము ఎంప్లాయీస్గా ఉన్నాం. సో నా రోల్ ఏంటంటే అకౌంట్ మేనేజర్. సో అకౌంట్ మేనేజర్ మీన్స్ వేర్ ఐ మేనేజ్ లాట్ ఆఫ్ అకౌంట్స్. సో టీమ్ మేనేజర్ అంటే పీపుల్ మేనేజ్మెంట్ కదా. సో అట్లా ఇట్స్ లైక్ అకౌంట్ మేనేజ్మెంట్. సో దేర్ విల్ బి వన్ అకౌంట్ హూ సెల్స్ టీ-షర్ట్స్, దెర్ ఇస్ అనదర్ అకౌంట్ హూ సెల్స్ మొబైల్ యాక్సెసరీస్, వెరీ డే టు డే లైఫ్ థింగ్స్ కూడా అమ్ముతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ స్పేస్ అమ్మడం వల్ల ఐ మీన్ అనకాపల్లి, ఐ కెన్ ఓన్లీ గో టు ఏ షాప్ ఇన్ అనకాపల్లి అండ్ బై. ఐ కెన్ ట్రావెల్ టు వైజాగ్, ఇంకో 60 kilometers, I can go to that shop and I can buy. But I cannot access the things which are in Hyderabad, which are in Mumbai. ఇప్పుడు డిజిటల్ స్పేస్ రావడం వల్ల ఐ కెన్ సిట్ ఇన్ అనకాపల్లి, ఐ కెన్ బై అ ప్రోడక్ట్ ఫ్రమ్ ఢిల్లీ. వెరీ గుడ్. సో అండ్ వైస్ వర్సా, ఐ కెన్ సిట్ ఇన్ అనకాపల్లి అండ్ సెల్ ఎ ప్రోడక్ట్ అండ్ ద కస్టమర్ కెన్ బి ఇన్ ఢిల్లీ. సో ఆ రకమైన మనకి లెవరేజ్ మనకి దొరుకుతుంది. సో మన ప్రోడక్ట్ ఓన్లీ మన ఊరు చుట్టుపక్కల వాళ్ళు కాకుండా వీ కెన్ బి ఏబుల్ టు సెల్ టు పీపుల్ హూ ఎవర్ ఈజ్ ఇన్ ఇండియా. అండ్ సమ్ టైమ్స్ వీ కెన్ ఆల్సో సెల్, వీ కెన్ సిట్ ఇన్ అనకాపల్లి అండ్ సెల్ ఇన్ అమెరికా. సో అంత లెవరేజ్, అంత మనకి ఆపర్చునిటీ ఈ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ కామర్స్ మనకి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు టీమ్ అన్నారు కదా, మీరు అకౌంట్ మేనేజర్ అన్నారు. సో ఇంకా ఎవరు ఉంటారు టీంలో? సో హౌ డు యూ కోఆర్డినేట్? సో కెన్ యూ tell a bit about this technicalities? Every company has a hierarchy. So CEO, తర్వాత ఇండియా హెడ్ ఉంటారు. ఇండియా హెడ్ కింద సీనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్ కింద కపుల్ ఆఫ్ టీమ్ మేనేజర్స్ ఉంటారు. టీమ్ మేనేజర్స్ కింద మేము ఉంటాం, అకౌంట్ మేనేజర్స్. సో టీమ్ మేనేజర్స్ మేనేజ్ as account managers. It's all people management. Senior managers manage team managers, and India head manages all overall India business. So we have the direct connection with the client. With the client. Okay. So who is selling, we have a direct connection with them, and we help them, we support them, we talk with them, give them strategies. He will be giving us goals. I have 1,000 rupees, I want to sell, I have 1,000 rupees of budget, ad budget, advertising budget. My product is 10 rupees. I want to sell 1 lakh units. So how can we sell? I need ROI, return on investment. 1,000 rupees I want to invest, but I want a return on investment of 4,000 rupees. So how can you do that? And what is the pricing we have to keep? How can we show our product when people are searching? సో అదంతా క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలన్నా మనం. సో క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక అకౌంట్లో ఫ్యూ క్యాంపెయిన్స్ ఉంటాయి. ఆ క్యాంపెయిన్స్లో వి పుట్ ద ప్రోడక్ట్ అండ్ వి టేక్ ఎ కీవర్డ్. మనం ఇప్పుడు నైకీ టీషర్ట్ కొనాలనుకుంటున్నాం. ద ఇంటెన్షన్ ఆఫ్ ఫర్ యాజ్ ఎ కస్టమర్గా నేను నైకీ టీషర్ట్ కొనాలనుకుంటున్నాను. సో మనం అమెజాన్ ఓపెన్ చేస్తాం, లేదా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాం, మనం అక్కడ సెర్చ్లో నైకీ టీషర్ట్ అని కొడతాం. సో అప్పుడు మనకి ఒక బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. సో అక్కడికి రావడానికి వీ క్రియేట్ క్యాంపెయిన్స్ ఇన్ డూ ద బిడ్డింగ్ ఫర్ దట్ పర్టికులర్ కీవర్డ్. నైకీ టీషర్ట్ కీవర్డ్కి మేము ఒక 2 రూపీస్ స్పెండ్ చేస్తాం. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ ఆల్గరిథమ్, లాట్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మన విలేజెస్లో కూడా ఆర్ స్మాల్ టౌన్స్లో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారంటే కూడా ఇంత ప్రాసెస్ని మీరు క్రియేట్ చేసి పెడుతున్నాం. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో బ్రదర్, మీరు అకౌంట్ మేనేజర్ అన్నారు. మీరు నాట్ జస్ట్ మేనేజ్ అకౌంట్స్ ఆఫ్ ద క్లయింట్స్ బట్ ఆల్సో యూ గివ్ స్ట్రాటజీస్. ఓకే, వెరీ గుడ్. సో కెన్ యూ టెల్ మీ ఎనీ రీసెంట్ ఎగ్జాంపుల్? ఐ థింక్ లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరు అంటున్నారు వన్ గై వాస్ సెల్లింగ్ చైర్స్ స్టూల్స్, hangers. So why don't you tell that story? Yeah, that's like and every seller is a unique individual. Like they are not a company. So if they so ikkada even individuals kuda sell cheyachchu. Yes, not just company.
కంపెనీస్ వాళ్ళకి ఇన్హౌస్ టీమ్ ఉంటుంది, అడ్వర్టైజింగ్ చేసే టీము, సేల్స్ చేసే టీము, స్ట్రాటజీ బిల్డ్ చేసే టీము, వాళ్ళు ఇన్హౌస్ బిల్డ్ చేసుకుంటారు. బిల్డ్ చేసుకొని వాళ్ళే విత్ ఇన్ ద టీమ్ దే హ్యావ్ అకౌంట్ మేనేజర్ ఫర్ దట్ అకౌంట్. ఇండివిజువల్స్కి అంత టీమ్ చేసుకోలేరు కాబట్టి దే డిపెండ్ ఆన్ కంపెనీస్ లైక్ అస్. సో వేర్ వి గివ్ ద మ్యాన్ పవర్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ ప్రాబబ్లీ లిటిల్ చీపర్ ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ ఎ పర్సన్ అండ్ పేయింగ్ హిమ్ salary. These kinds of companies, Teekapetrix line type of companies, for them it is little bit cheaper. 70% of my clients are individuals. They have their own family, one man show, like they hire companies like us wherever they want. 30% of the clients పెద్ద companies కూడా ఉన్నారు, like Disney ఉంది for example. We also manage Disney. We also manage Procter and Gamble. సో ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. డిస్నీలో మీరు ఏం మేనేజ్ చేస్తారు? సో డిస్నీలో దేర్ ఇస్, అంటే నేను పర్సనల్గా మేనేజ్ చేయను, ద యుఎస్ టీమ్ పర్సన్స్ మేనేజ్ ఇట్. దే గివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేయగానే మనకి అమెజాన్ వీడియో ప్రైమ్ ఉంది కదా, సో దాంట్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, కొత్త మూవీస్ వచ్చాయి, అట్లాగా కొన్ని అవుట్ సైడ్ యాప్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అమెజాన్లో, మనం ఇప్పుడు నేను గమనిస్తే. ఓకే. సో ఇప్పుడు డిస్నీ వాడిది ఏదైనా మూవీ వచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్స్ టు అడ్వర్టైజ్ ఆన్ అమెజాన్ ఆర్ అమెజాన్ రిలేటెడ్ సైట్స్, అమెజాన్ మళ్ళీ చాలా సైట్స్ ఉన్నాయి అన్న, IMDb అట్లా వేరేవి కూడా వాడు ఓన్ చేసుకున్నాడు ఇప్పుడు. సో వాటి మీద మా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు వాళ్ళ కోసం, వాడి మూవీ కానీ వాడి సిరీస్ కానీ అట్లా. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రదర్, వెరీ ఇంట్రెస్టింగ్. సో మీరు పెద్ద కార్పొరేషన్స్ నుండి, పెద్ద కంపెనీస్ నుండి, ఈవెన్ ఇండివిజువల్ సెల్లర్స్ వరకు మీరు యూ మేనేజ్ దిస్ టు అపియర్ యర్ ప్రొడక్ట్స్ ఆన్ అమెజాన్ అండ్ అమెజాన్ ఓన్డ్ సైట్స్. వెరీ గుడ్. సో బ్రదర్, ప్లీజ్ కమింగ్ బ్యాక్ టు దట్, please share that example of this person selling hangers. So he started in 2016. అంటే అతని హిస్టరీ మనకు తెలుస్తుంది కాబట్టి వన్స్ హీ కమ్స్ ఆన్ బోర్డ్. సో ఐ వాజ్ డూయింగ్ సమ్ బేసిక్ రీసెర్చ్. హీ సస్టైన్డ్ ఇట్ త్రూ సమ్ టఫ్ పీరియడ్స్. హీ స్టార్టెడ్ వెరీ స్మాల్, $1,000 స్పెండ్ చేసేవాడు అతను. $1,000, $2,000 per month స్పెండ్ చేసేవాడు మీకు పే చేయడానికి. అంటే అప్పుడు మేము వాడికి మేము సపోర్ట్ చేయట్లేదు. హీ కేమ్ టు us in 2021. He came and he asked for our services. So yeah, he became our client 2021 లో. But he started business on Amazon in 2016. So ముందు ఎక్కడైనా బిజినెస్ చేసారా అది మనకి విజిబిలిటీ లేదు. సో 2016లో వీ కెన్ సీ హౌ మచ్ ఈజ్ హిస్ బడ్జెట్, వాట్ ఈస్ హిస్ ROI, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఎట్ దట్ టైమ్, ఏ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు, ఇప్పుడే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ హీ స్టార్టెడ్ ఈజ్ ఓన్లీ సెల్లింగ్ హ్యాంగర్స్. ఇప్పుడు అతను ప్రాబబ్లీ ఈజ్ మేకింగ్ 10,000 ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 10,000 రూపీస్, 20,000 రూపీస్ per month he is making. But last year 2025లో నేను అతను అకౌంట్ 9 months హ్యాండిల్ చేశాను. సో we were able to scale up to 30 lakhs per month. 30 lakhs INR per month. He just sells 5 types of hangers. హ్యాంగర్స్ అంటే మనం బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్. ఒకటి హెవీ డ్యూటీ అంటాడు, అంటే బరువైన బట్టలు కూడా తగిలించుకోవచ్చు. సూపర్ హెవీ డ్యూటీ, తర్వాత కిడ్స్ హ్యాంగర్స్, వుడెన్ హ్యాంగర్స్, అట్లా ఆ 4 types ఆఫ్ ప్రొడక్ట్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బట్ హీ వాజ్ ఏబుల్ టు మేక్ 30 lakhs ఇన్ రెవెన్యూ. సో ప్రాఫిట్ 20% వేసుకున్నా, 10% వేసుకున్నా, హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇనఫ్ ప్రాఫిట్. ఓకే. సో ఆన్ వన్ హ్యాండ్ ఈజ్ సెల్లింగ్ హిస్ ప్రోడక్ట్స్ and on the other hand he is making good money. So wonderful brother. I mean, people should know how things operate, and we are trying to listen from a Christian perspective. You said Amazon related products, Amazon owned sites. So what are the owned sites? One or two examples. అది మనకి IMDb ఒక వెబ్సైట్ ఉంది, వేర్ ఇట్ గివ్స్ మూవీ రివ్యూస్. సో ఇట్ వాజ్ ఓన్డ్ బై అమెజాన్. వస్తా ఉంటుంది స్టార్ రేటింగ్స్ వస్తాయి కదన్నా. So that is one of their site. Twitch is another site. So it's a live streaming platform of Amazon has owned it now. So like that there are some other platforms also, I don't remember now. So Amazon ఏంటంటే ఇప్పుడు డిజిటల్, మనం ఏదైనా స్క్రీన్ చూసినామన్నా, ఆ స్క్రీన్లో ఎక్కడైనా వైట్ స్పేస్ కనబడింది, అమెజాన్ విల్ పుట్ సమ్ మనీ ఆన్ ఇట్ అండ్ పీపుల్ కెన్ అడ్వర్టైజ్ ఆన్ దట్ స్పేస్. సో మన స్క్రీన్ నిండిపోతుంది. మనం అమెజాన్ వెళ్ళిన వెంటనే మనకి ఎక్కడ ఖాళీ స్పేస్ కనబడదు, కొద్దిగా కనిపిస్తుంది. లెఫ్ట్ కార్నర్లోనూ, రైట్ కార్నర్లోనూ ఎక్కడో కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు.
మొబైల్ అయితే అసలు కనబడదు, ఓకే డెస్క్టాప్ అయితే కొంచెమైనా కనిపిస్తుంది. సో ఎనీ స్పేస్ ఈజ్ అవైలబుల్, అమెజాన్ వాంట్స్ టు సెల్ ఇట్, వెరీ గుడ్ అండ్ పీపుల్ ఆర్ దేర్ టు పర్చేస్ దట్ స్పేస్ అండ్ పుట్ దర్ ప్రోడక్ట్. ఓకే సో సైకలాజికల్గా ఆ ప్రోడక్ట్ కనిపించాలి, ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ రిలవెంట్, ఈవెన్ దో దే డోంట్ వాంట్ టు బై, or some other competitor will come and take that space. So atla to protect their brand, they just buy that space and put money and put their product. వెరీ గుడ్. సో బ్రదర్ నా ఇప్పుడు నాకు ఒక వన్ సింగిల్ లైన్లో చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యువర్ కంపెనీ ఈస్ సాల్వింగ్? అడ్వర్టైజింగ్ ఫర్ సింగిల్ For sellers, ఫర్ సోలో సెల్లర్స్, solo and big corporates, using AI and Using AI. సో ఇప్పుడు ఇదంతా మాన్యువల్గా చేస్తున్నారు అన్న జనరల్గా. సో మా కంపెనీ ఏం చేస్తుందంటే దే విత్ లాట్ ఆఫ్ డేటా అండ్ దే హ్యావ్ హైడ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ దే హ్యావ్ ఆటోమేటెడ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. and they have created our own tool. So in our company started 12 years back. When they have started, it's an agency where they support sellers. But when I joined, it already became a product-based company. ఓకే So now it has evolved into a complete product. So before it was only into ads. We are only supporting ads through our AI tool. But now we are supporting ads and image creation. అంటే ఇప్పుడు మనకి ఈకామర్స్లో నేను ఎట్లా డివైడ్ చేశానంటే ఐ డివైడెడ్ ఇన్ టు 4 pillars. One is like the SEO, search engine optimization, which is the content part. Anything that is text on a website, SEO అంటాం మనం. తర్వాత అడ్వర్టైజింగ్, paid advertising for visibility, awareness. Third thing is like visuals. ఓకే How well are we able to show the product? Because మనం స్క్రీన్లో మనం we only see it, we don't feel it. So to our eyes it should be very much attractive, should look premium, it should look quality. వాడు అక్కడ $100 పెడుతున్నాడంటే ఆ పిక్చర్ $100 లాగా ఉండాలి. యూ షుడ్ నాట్ సౌండ్ ఆర్ సీ లైక్ $10. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇన్వెంటరీ, హౌ మచ్ ఇన్వెంటరీ ఇట్ ఈస్ దేర్ ఇన్ దేర్ వేర్ హౌస్ ఆర్ ఇన్ దేర్. సో ఈ 4 pillars నేనైతే డివైడ్ చేసుకున్నా. సో ఇంతకుముందు ఓన్లీ వీఆర్ సర్వీసింగ్ యాడ్స్, పెయిడ్ మీడియా ఒకటే ఉండేది. ఈ ఇయర్ నుంచి వీఆర్ సర్వీసింగ్ ఆల్ 4. వెరీ గుడ్. So we are servicing SEO, we are servicing ads, we are using through AI, we are creating images for their products, and through AI we are forecasting their inventory, we are telling how much inventory is left, we are telling when you have to purchase, when you have to put a purchase order. So all these things forecasting through AI we are doing. So all these 4 things we can do manually. Okay. But through manually one person can handle 50 products, 100 products. But now I'm handling more than 20-30 lakhs products. Okay. I alone, because of the tool. Okay. So one client is having 5 ways. Hangers అతను 5 products ఉన్నాయి. బట్ టీషర్ట్లు అమ్మే అతనికి 1,00,000 products ఉన్నాయి. సో అది సింగిల్ ప్రోడక్ట్ హ్యాండిల్ చేయాలంటే మాన్యువల్గా ఒక 100 మంది ఉండాలి. అప్పుడే వాడికి స్కేల్ అప్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ ఫోకస్ చేయాలంటే. సో ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ మోర్ దెన్ 20 lakh products alone. వెరీ గుడ్. సో నాలాగా ఒక 10 మంది ఉన్నారు మా కంపెనీలో. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ ఆర్ మేనేజింగ్ హౌ మెనీ ప్రోడక్ట్స్, సింగిల్ ప్రోడక్ట్స్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఏఐ. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సో అదే. సో ఇప్పుడు నా ప్రోడక్ట్ ఈస్ నాట్ అన్ ఏజెన్సీ ఎనీమోర్, ఆ కంపెనీ. వీఆర్ కాలింగ్ ఆర్ వీఆర్ పొజిషనింగ్ అవర్ సెల్స్ యాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. నేను యాజ్ అ నాన్ టెక్నికల్ పర్సన్గా ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ క్యాండిల్స్, నేను క్యాండిల్స్ తయారు చేస్తున్నాను. ఒక చిన్న విలేజ్లో ఉన్నాను, గుంటూరు దగ్గర ఒక చిన్న ఊర్లో ఉన్నాను. ఐ వాంట్ డూ బిజినెస్ ఆన్ అమెజాన్. వెరీ గుడ్ అట్ మేకింగ్ క్యాండిల్స్. నాకు మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, బట్ నాకు బడ్జెట్ మొత్తం క్యాండిల్ మేకింగ్ వరకే సరిపోతుంది. హౌ వుడ్ హీ ప్రొసీడ్ టు రిజిస్టర్ ఆన్ అమెజాన్ అండ్ హౌ కెన్ హీ సెల్ ఇట్? వాట్ ఆర్ ద రియలిస్టిక్ వేస్? ఎలాంటి మెథడ్స్ని ఫాలో అయితే దట్ హీ కెన్ మేక్ మనీ? Again, like as we are talking about product, 4 P's ఉన్నాయి: product, place, price, promotion. So ఈ 4 P's is the again core of if you want to start a business or understand about your product. సో మన దగ్గర ప్రోడక్ట్ ఉంది రెడీగా, క్యాండిల్స్ అనేది. సో ఇప్పుడు ప్లేస్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ ప్లేస్, ఇట్ ఈస్ బికమింగ్ డిజిటల్ స్పేస్ కాబట్టి యూ కెన్ రీచ్ అవుట్ టు ఎనీవేర్. అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నౌ. ఇండియాలో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇండియాలో అమెజాన్ ఈస్ నాట్ ద టాప్, సో హీ హ్యాస్ టు గో టు మీషో ఆర్ ఫ్లిప్కార్ట్. సో హిస్ గోల్ ఈస్ టు ఓన్లీ స్కేల్ ఇన్ ఇండియా.
But if that person is having bigger goals, he wants to scale globally, then he has to come to Amazon only. Okay. Because Amazon allows you to sell globally. Okay. So what personal goals but untadana. So if it is like in India and he, let's say Amazon only, like he can just log into amazon.in and the seller account create చేసుకోవాలి మనం క్రియేట్ చేసుకొని మనకి ఈజీగా 8 స్టెప్స్ ఉంటాయి అన్న 8 to 9 స్టెప్స్. సో అవి మనకి ఈజీ టు డూ DIY, డూ ఇట్ యువర్ సెల్ఫ్. మనకు GST నెంబర్ కావాలి, కరెంట్ అకౌంట్ కావాలి, మనకు ఒక బ్రాండ్ పేరు కావాలి, మనకి ఒక బ్రాండ్ రిజిస్ట్రీ అయి ఉండాలి. సో అక్కడ అన్ని స్టెప్స్కి వాడు లింక్స్ పెట్టేసి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్నీ ఉంటాయి అన్న. సో ఎనీబడి కెన్ హ్యావింగ్ సమ్ కంప్యూటర్ నాలెడ్జ్, హీ కెన్ ఈజీలీ ఏబుల్ టు డూ ఇట్. అండ్ అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత హీ విల్ బి ఏబుల్ టు లిస్ట్ ఆ ప్రోడక్ట్ని మనం ఫిజికల్ స్టోర్లో షెల్ఫ్ మీద ఎట్లా పెడతామో, ఎలా కనిపిస్తుందో జనాలకి, అట్లాగే డిజిటల్ షెల్ఫ్ ఉంటుందండి. డిజిటల్ షెల్ఫ్లో మనం ప్రోడక్ట్ మనం పెట్టుకోవచ్చు. సో దానికి మనోడు ప్లేస్ని చూస్ చేసుకున్నాడు, అయిపోయింది, ప్లేస్ ఇస్ ఫినిష్డ్. సో ప్రైసింగ్ పెట్టుకోవాలి. హీ హ్యాస్ టు డూ ద కాంపిటీటర్స్. ఆల్రెడీ అలాంటి క్యాండిల్స్ అమ్ముతున్న వాళ్ళని చూసుకోవాలి అమెజాన్లో, బికాస్ దట్ ఈస్ హిస్ ప్లేస్. అక్కడ ఎంతమంది అమ్ముతున్నారు, ఎట్లాంటి వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇప్పుడు అమెజాన్ లాంటి స్పేసెస్లో, డిజిటల్ స్పేసెస్లో ఆ యొక్క బ్రాండ్ వాల్యూ ఆర్ దట్ ప్రొడక్ట్ వాల్యూ మనం రివ్యూస్ని బట్టి మనం డిటర్మైన్ చేస్తాం. రివ్యూస్, రేటింగ్స్. సో అవి ఎట్లా ఉన్నాయి కాంపిటీషన్కి ఆల్రెడీ. కాంపిటీషన్ ఆల్రెడీ ఒక క్యాండిల్ అమ్మేవాడు 10,000 రివ్యూస్ 5 స్టార్తో ఉన్నాడు, మనం 0 రివ్యూస్ 0 రేటింగ్స్ వెళ్తున్నాం. వాడు 20 రూపాయలకి అమ్ముతున్నాడు, మనం 25 రూపీస్కి అమ్ముతున్నాం. అప్పుడు కస్టమర్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అదంతా మనవాడు నేర్చుకోవాలన్నమాట ఆ టైంకి. సో అమెజాన్ మనకి ఒక అమెజాన్ లెర్నింగ్ కన్సోల్ అని ఒకటి ఉందన్న. సో అది ఫ్రీ. దాంట్లో ఒక ఐ థింక్ 40-50 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో సెల్లర్కి కనీసం ఒక 20-30 సర్టిఫికేషన్స్ చేస్తే సో వాడికి ఈ నాలెడ్జ్ అంతా వస్తుంది అన్నమాట. కాంపిటీషన్ ఎట్లా చూడాలి, మన అమెజాన్లో ఎట్లా లిస్ట్ చేయాలి, అమెజాన్లో డైనమిక్స్ ఎట్లా ఉంటాయి, బిడ్డింగ్ ఎట్లా జరుగుతుంది, వొకాబులరీ, నామెన్క్లేచర్, అవన్నీ కూడా మనకి ఆ సర్టిఫికేషన్స్లో తెలిసిపోతుంది అన్నమాట. అది ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. మనం లింక్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో అది చేసినప్పుడు వాడికి అర్థమైపోతుంది ప్రైసింగ్ మనం ఎట్లా పెట్టుకోవాలి, వాడికి ప్రాఫిటబుల్గా పెట్టుకుంటాడా లేదా. జనరల్గా చాలామంది సెల్లర్స్ నేను చూసిన వాళ్ళు ఎలా ఉన్నారంటే నన్ను, ఇనీషియల్ ప్రోడక్ట్ అయితే దే విల్ నాట్ లుక్ ఫర్ ప్రాఫిటబిలిటీ, దే లుక్ ఫర్ పెనట్రేషన్. ఈ వాంట్స్ మోర్ ఆర్డర్స్. సో దే వాంట్ టు సెల్ దట్ ప్రోడక్ట్ అండ్ గెట్ ఎ ఫీల్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. సో దాని తర్వాత ఇంకా ప్రమోషన్ చేస్తేనే విజిబిలిటీ ఉంటుంది. లేకపోతే 4th పేజ్లోనో 5th పేజ్లోనో ప్రోడక్ట్ కనిపిస్తుంది. మనోడిది మంచి ప్రైస్లో ఉండొచ్చు, మంచి క్వాలిటీ అయి ఉండొచ్చు, కనబడకపోతే ఆవిడ కొనుక్కోడు కదన్న. సో దానికి కూడా వాడు మనీ పెట్టుకోవాలి. సో హీ షుడ్ హ్యావ్ దట్ ఆపరేషన్ క్యాపిటల్ ఆల్సో. ఆపరేషనల్ క్యాపిటల్. సో ఈ ప్రోడక్ట్ బిల్డింగ్ అంతా ఫిక్స్డ్ స్టార్టింగ్ ఇనిషియల్ క్యాపిటల్ ఉంటుంది కానీ ఈ ఎవ్రీ మంత్కి మనకు ఆపరేషనల్ క్యాపిటల్ పెట్టుకోవాలి. సో మళ్ళీ ఆ ప్రోడక్ట్ వయబిలిటీ కూడా మనోడు ఎంటర్ అవ్వకముందే చూసుకోవాలన్న. చూసుకుంటే కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మొన్న ఒక సోప్ అమ్ముదాం అనుకున్నామన్న, నేను మా చర్చ్లో ఒక వ్యక్తి. సో అది చాలా యూనిక్ USP ఉంది, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది. ఏంటంటే ఆ సోప్ ఈజ్ మేడ్ ఫ్రమ్ డాంకీస్ మిల్క్. ఇట్లా ఎన్హాన్స్ ద బ్యూటీ, వైట్నింగ్. సో ఇట్స్ అ కాస్మెటిక్ ప్రోడక్ట్. ఇండియాలో చాలామంది ఆర్ కాన్షియస్ అబౌట్ ద కలర్, ఎస్పెషలీ ఉమెన్, లాట్ ఆఫ్ థింగ్స్. సో లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది ఎక్కడ మన మైండ్లో మన ప్రోడక్ట్ బాగుంది అనుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడు అమెజాన్లో అమ్మాలనుకుంటున్నాను. సో నేను అమెజాన్లో సెర్చ్ చేశాను ఆ ప్రోడక్ట్, డాంకీస్ మిల్క్ సోప్. ఒక 15 మంది ఆల్రెడీ అమ్ముతున్నారు. వెరీ గుడ్. ఓకే. ఒకరికి ఒక 200-300 రివ్యూలు ఉన్నాయి. ఆ ప్రైసింగ్ చూసుకున్నాను. వాడు ఆ ప్రైస్కి అమ్మగలుగుతున్నాడు అంటే కనీసం వాడికి 30% ఎంతో వాడికి ప్రైస్, 50% ఎంతో పడి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకి వచ్చేస్తుంది. అంటే అమెజాన్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది, మనోడు ఉండడు కాబట్టి మనకు తెలియదు. సో మనోడు ముందే అనాలిసిస్ చేసుకోవాలి. క్యాండిల్స్ ఎంతమంది అమ్ముతున్నారు అమెజాన్లో, ఎంత ప్రైస్కి అమ్ముతున్నారు. సో నాది ప్రాఫిట్ మార్జిన్ అంటే నేను ఇంత ప్రైస్కి అమ్ముకుంటున్నాను. సో నేను ఆ ప్రైస్కి అమ్మితే నేను అక్కడ అమ్ముకోగలనా లేదా. వాళ్ళు అమెజాన్ ఛార్జెస్ పెడుతుంది అమ్మినందుకు. ప్రతి ప్రోడక్ట్ వెళ్తే ఇట్ విల్ టేక్ సమ్ కమిషన్. సో లాజిస్టిక్స్కి మనోడికి డబ్బులు పడతాయి. సో లాజిస్టిక్స్ 2 రకాలుగా ఉంటాయి అమెజాన్లో. ఒకటి మన ప్రోడక్ట్ మొత్తం అమెజాన్కి ఇచ్చేయచ్చు, వాడే చూసుకుంటాడు షిప్పింగ్ అదంతా. ఈ విల్ టేక్ ఏ కమిషన్ ఫ్రమ్ అస్. ఇంకోటి మనం ఓన్ షిప్పింగ్ చేసుకుంటాం, ఆర్డర్ రాగానే మనం షిప్పింగ్ చేసుకుంటాం. ఆ షిప్పింగ్ ప్రైస్ కూడా మనం టోటల్ కాస్ట్లో వేస్తాం కదన్నా. సో అవన్నీ మనోడు వేసుకొని
కంపేర్ చేసుకోవాలి, నేను అమ్ముకోగలనా లేదా. లేదు నేను ఫస్ట్ 6 months నేను ప్రాఫిట్ వద్దు, ఐ వాంట్ పెనట్రేషన్ అనుకుంటే ఓకే ఈ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఎప్పుడు వస్తుంది నాకు ప్రాఫిటబిలిటీ, రాకపోతే పరిస్థితి ఏంటి. సో అవన్నీ కూడా మన వయబిలిటీ అనాలిసిస్, ఒక 4 terms ఉన్నాయి. వయబిలిటీ అనాలిసిస్, తర్వాత ప్రోడక్ట్ అనాలిసిస్. మనకి ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, బట్ లైక్ మెంటర్స్ లేకపోతే హ్యాస్ టు గెట్ సమ్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్, తర్వాత మార్కెట్ అనాలిసిస్. ఈ 4 చేసుకోవాలన్నమాట. ఓకే సో మార్కెట్ అంటే ఇట్ కెన్ బి అమెజాన్, ఇట్ కెన్ బి మీషో, ఇట్ కెన్ బి ఫ్లిప్కార్ట్, ఇట్ కెన్ బి కంట్రీ, బట్ హీ వాంట్స్ టు సెల్ ఇన్ అమెజాన్ UAE. హీ వాంట్స్ టు క్రియేట్ ద ప్రోడక్ట్ హియర్, బట్ హీ వాంట్స్ టు సెల్ ఇన్ అమెజాన్ UAE. అప్పుడు అక్కడ కామర్స్ ప్లాట్ఫామ్సే ఉన్నాయి. అక్కడ మనోడు మార్కెట్ రీసెర్చ్ ఇస్ అగైన్ ఇంటర్లింక్డ్ అని ఈ 3 కూడా. మార్కెట్ రీసెర్చ్, కాంపిటీటర్ రీసెర్చ్, ప్రోడక్ట్ రీసెర్చ్, ఈ 3 కూడా ఇంటర్లింక్డ్, ఇట్స్ నాట్ సెపరేటెడ్ అగైన్. సో ఇవన్నీ చేసుకుంటే మనోడికి ఒక అవగాహన వస్తుంది. ప్రోడక్ట్ క్రియేట్ చేయడము ఒక ఎత్తు అయితే, ఫిగర్ అవుట్ చేసి అమెజాన్ లిస్టింగ్స్లో మనము ఫస్ట్ పేజ్లో ఉండాలి అంటే ఇట్ టేక్స్ క్వైట్ అన్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్. నార్మల్ పర్సన్ అంటే ఒక విలేజ్లో ఉన్న ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అబ్బాయి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశాడు. ఈ ప్రోడక్ట్ని డిజిటల్ స్పేస్లో అమ్మాలనుకుంటున్నాడు. ఆర్ దెర్ ఎనీ సింపుల్ వేస్ ఆర్ బేసిక్ వేస్ టు క్రాక్ దిస్? అగైన్ ఐ థింక్ ఇట్ ఫాల్స్ బ్యాక్ టు ప్రోడక్ట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనవాడు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్, మంచి చదువుకున్నాడు ఒక లోకల్ కాలేజ్లో, ఈజ్ ఏబుల్ టు క్రియేట్ సమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని వాడు ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసుకోగలిగితే అప్పుడు అది ఈజీ అవుతుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వదిలేద్దామన్నా, జస్ట్ ఊర్లో వాడు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు, షాప్. సో అడుగుల్లో పాల ప్యాకెట్లు అమ్ముదాం అనుకుంటున్నాడు, బట్ ఊర్లో ఆల్రెడీ అమ్ముతున్నారు అనుకోండి, దూరంగా పెట్టి అమ్ముకోవాలి. ఊరు చివరిన షాప్ లేదు, అక్కడ పెట్టి అమ్ముకోవాలి. దెన్ ఇట్ వర్క్స్. అటుపక్క వెళ్ళే వాళ్ళు దొరుకుతుంది. ఈ డిజిటల్ స్పేస్లో కూడా అట్లానేనన్న. సో ఇప్పుడు ఎవరు అమ్మకపోతే ఆ మీషోలో మనం వెళ్ళి ఎర్లీ అడ్వాంటేజ్ ఉంటుంది, మనం అమ్ముకోవచ్చు. సో ఆ రకంగా ఈజీ అవుతుంది అన్న. తర్వాత ఇప్పుడు అందరికీ నిత్యావసర వస్తువులు కావాలన్న. మా హ్యాంగర్స్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొస్తాం. చాలామంది అమ్ముతున్నారు హ్యాంగర్స్, అది పెద్ద దొరకని ప్రోడక్ట్ కాదు. సో బట్ మనోడు కంటిన్యూ అవ్వగలిగాడు, సస్టైన్ అవ్వగలిగాడు స్టార్టింగ్లో. సో అట్లాగా నిత్యావసర వస్తువులు కూడా మనం ఎక్కడి నుంచి సోర్స్ చేసుకొని ఎక్కువ వెళ్తున్న వస్తువులు, ఓకే, మనోడు కూడా వన్ ఆఫ్ ద ప్లేయర్ లాగా వెళ్ళి కూర్చుంటే స్లోలీ మనోడు పికప్ అవుతాడు. ఎందుకంటే దెర్ ఇస్ డిమాండ్ ఉంది కాబట్టి ద హ్యాంగర్స్ guy is able to make that $300K. వెరీ గుడ్. సో అట్లా ఇప్పుడు నిత్యావసర వస్తువులకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందన్న డిజిటల్ స్పేస్లో. సో మనోడు ఏదో ఒక ప్రోడక్ట్ని పట్టుకొని అది పెట్టుకొని అమ్ముకుంటే ఇట్ విల్ బి వెరీ స్లో, బట్ లాంగ్ రన్లో మనోడు కూడా హ్యాంగర్స్ అమ్మే వ్యక్తిలాగా హీ విల్ డెఫినెట్లీ రీచ్. సో దానికి ఖచ్చితంగా ఆ పేషెన్స్ అవన్నీ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ లీవ్ ఇట్ అగైన్. ఇంకో రాకెట్ సైన్స్ అయితే లేదని నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు సెల్, అందరూ అమ్మాలనుకుంటున్నారు. సో మనోడు నిజంగా ప్యాషన్ ఉంది, ఖచ్చితంగా ఈ కెన్ ఎంటర్ అన్న. సో అదే అనుకుంటున్నాను నేను. లైక్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సింపుల్గా మనోడు బిజినెస్ అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి యూనిక్ ప్రోడక్ట్ పెట్టినా, తెలిసిన ప్రోడక్ట్ పెట్టినా లాంజిటివిటీ కోసం ట్రై చేయాలి. ఇంకా అవ్వట్లేదంటే ఎట్లా ఏం చేయలేము, బట్ మూవ్ అవుతుంది, ఈజ్ ఏబుల్ టు బ్రేక్ ఈవెన్ మనం అనుకుంటున్నామంటే యూ కెన్ డెఫినెట్లీ డూ అన్న. బట్ ఈ ప్రాసెస్లో అగైన్ మీతో నేను జిగరతండ పెట్టాను. సో ఈ ప్రాసెస్లో నేను ఒకరోజు ఆలోచిస్తున్నప్పుడు 5th P తెలుసుకున్నాను అన్న నేను. అంటే ఇది మనకి యాజ్ అ క్రిస్టియన్స్ 5th P ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు, విచ్ ఇస్ పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్ విత్ గాడ్ అండ్ విత్ పీపుల్. సో ఈ 5th P కూడా ఈ 4 ఇట్లకి చాలా సపోర్ట్ చేయాలన్న. ఎందుకంటే మెంటర్ కావాలి కదండి ఇప్పుడు మనవాడికి. సో మనవాడికి మెంటర్ కావాలని ఆ థాట్స్ నేను చేసుకుంటానంటే ఒక గైడెన్స్ కావాలి ఖచ్చితంగా. సో నెట్వర్కింగ్, పార్ట్నర్షిప్స్, యూ హ్యాస్ టు హ్యావ్ సమ్ బడీ హూ ఈజ్ ఆల్రెడీ దేర్, ఆర్ వచ్చి అడగాలి వాళ్ళని, చేస్తున్న వాళ్ళని, అదొకటి ఉండాలి. తర్వాత అగైన్ కోర్ ఫౌండేషన్, దేవా నేను చేద్దాం అనుకుంటున్నాను, నీ ప్రావిడెన్స్ నాకు కావాలి. దేవుడు కానీ ఆల్రెడీ తనకి చెప్పాడు నువ్వు ఇదే చేయాలి, అయితే నేను పిలుచుకున్నాడు దేవుడు, లేకపోతే నీకు ఒక పని అప్ చెప్పాడు. కానీ మనవాడు యోనాలాగా వెనక్కి వెళ్తున్నాడు అంటే అది ఇంకెప్పటికీ అవ్వదన్నారు.
సో అది కూడా నేను అనుకుంటున్నాను. 5th P ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ లైక్ అగైన్ ఫాలోయింగ్ బ్యాక్ వెదర్ ఇట్స్ బ్రింగింగ్ గ్లోరీ ఆర్ నాట్. అంటే మన ఇష్టాలు ట్రై చేయకూడదు అని కాదు, వీ కెన్ ట్రై, బట్ అగైన్ ప్రావిడెన్స్ చూసుకోవాలి. దేవుడు హెల్ప్ చేస్తున్నాడా లేదా మనం అనుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాడంటే ముందుకు వెళ్ళాలి. మన క్యాపబిలిటీ ఇచ్చాడు దేవుడు. ఇంకా మన వల్ల కావట్లేదు అంటే దేవుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవుతాడు. ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్ ఈస్ ఈ ఫీల్డ్లో ఉండాలని దేవుడే మనల్ని ముందు నడిపిస్తాడు. నాకు కూడా సిమిలర్ ఎక్స్పీరియన్స్. స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పార్ట్నర్షిప్స్ వాల్యూ నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాను కదా. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫర్ దట్ వీ నీడ్ డిజర్న్మెంట్ ఆల్సో. అంటే మనకు యాజ్ యూ షేర్డ్ we need a mentor, we need a group of friends. And ఈ group of friends, they also need to give us a realistic picture. వినాలనుకున్న మాటలు మాట్లాడడమే కాదు, they have to give us a hard truths. Then we will judge it. Is that for me or is that not for me? ఒకవేళ అది నాకు ఇష్టమే చేయడము నాకు బాగా నచ్చింది అనుకుంటే, బట్ is this the season in my life that I should go and pursue it? So these are the questions that I've learned, through some of these questions, some of the valuable lessons last year. I will finish with 2 questions. So explain or maybe share briefly about how your faith helps you in your work. 100% ఏదైనా ఇవ్వాలన్నా మనం దేంట్లోనైనా సరే ట్రై టు గివ్ 100% అదన్న ఫస్ట్. వెరీ గుడ్. వీ కెనాట్ గివ్ 60% అండ్ ఎక్స్పెక్ట్ 100% ఇంపాక్ట్. సో నేను చదువుకోలేదు సరిగ్గా బీటెక్లో, 60%తోనే ఉన్నా. నాకు అర్థమైంది జర్నీ వెళ్ళాక, యాజ్ అ అదర్ గాయ్ ఫారినర్గా నేను ఇక్కడ నిలదొక్కోవాలంటే నేను వాళ్ళతో పాటు 90% తెప్పించుకోవాలి, లేకపోతే నేను 60% ఐ కెనాట్ సర్వైవ్. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఐ ఎండెడ్ అరౌండ్ 85+ అన్న. సో దట్ ఆల్సో అప్లైస్ టు వర్క్. మనం బైబిల్ చదివే కొద్దీ, మనం దేవుని దగ్గరికి వచ్చే కొద్దీ నాకు తెలిసి మనం దేవుడు మనల్ని అట్లా ప్రిపేర్ చేస్తాడు. మనం ఏం చేసినా దేవునికి మహిమ కావాలి, ఆ వాక్యం ఉంది. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తర్వాత వర్క్ గురించి నాకు జర్నీలో ఒక ఫ్రెండ్ మంచిగా జ్ఞానం ఇచ్చారన్న, గ్లినిస్, తన పేరు గ్లినిస్. షీ ఈజ్ ఇన్ హర్ 70s. తను చెప్పారు, అంటే చదివాను చాలాసార్లు, వర్క్ ఈజ్ దేర్ ఇన్ ద గార్డెన్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్టర్ ఫాల్. గాడ్ హెస్ గివెన్ వర్క్ టు యాడమ్. ఈవెన్ ఆఫ్టర్ క్రియేషన్, రైట్ ఆఫ్టర్ క్రియేషన్, బిఫోర్ ద ఫాల్. సో లాట్ ఆఫ్ అప్పుడు వరకు ప్రాబబ్లీ నాకు వర్క్ అంటే మన చెమట ఓడిచి మనం కష్టపడి మన ఆహారం తింటామని, ఇట్స్ ఆఫ్టర్ ద ఫాల్ కదన్న దేవుడు అట్లా ఇస్తాడు. సో నేను ఆ మైండ్ సెట్లో ఉన్నాను, ఈవెన్ దో ఐ హ్యావ్ రెడ్. బట్ ఆమె ఒకరోజు ఆ బైబిల్ స్టడీలో తన చెప్పేటప్పుడు అప్పటి నుంచి ద పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్ హ్యాస్ చేంజ్డ్. సో ఎనీ వర్క్ we have to work, we cannot be idle. We have to do something. We cannot even though it is getting money or not, we cannot be sitting at home or doing nothing. That's not at all giving glory to God as a Christian. Yes. So అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అన్న, whenever you're giving 100%. Okay. And if you're diligent, మనుషులు చూడట్లేదు, మనం 100% ఇచ్చుకుంటూ వెళ్తున్నాం, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అన్న. వెరీ గుడ్. నేనైతే నా ఎంప్లాయ్మెంట్లో చూశాను అన్న. ఎక్సలెంట్. సో పాత కంపెనీలో అయితే 1 yearకే నాకు ప్రమోషన్ వచ్చిందన్న. తర్వాత మళ్ళీ 6 monthsలో ఇంకో ప్రమోషన్ వచ్చింది. సో ఆ రోల్స్ లేకపోయినా క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు కంపెనీలో కూడా నాన్న యాజ్ ఎ సెడ్ హైరార్కీలో సీనియర్ మేనేజర్స్, టీమ్ మేనేజర్స్, దెన్ అకౌంట్ మేనేజర్స్, దానికి ఏదైనా ఇంకో 2 levels ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన కదన్నా 4 వాటికి సపోర్ట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ యాడ్స్. ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్స్కి కొత్త టీం తయారైంది. ఆ కొత్త టీంలో ఎవరు పెడతారంటే సీనియర్ మేనేజర్స్, టీమ్ మేనేజర్స్, సూపర్ సీనియర్, నా పొజిషన్లోనే ఉంటారు అకౌంట్ మేనేజర్, బట్ 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. బట్ నన్ను తీసుకున్నారు ఇప్పుడు. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ బుడంకాయ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బట్ ఆ గాడ్స్ ఫేవర్, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. సో ఇప్పుడు ఈ 3 కలిసి ఇంకో టీం అవడం వల్ల now I was like with the big boys now. That's only because of God now. Like I can't get it. Work lo we have to give 100%. We just can't give anything less than 100% and expect God to work. Yes. And also we should not try to spiritualize or Christianize work. అంటే క్రిస్టియన్ కాబట్టి నేను వర్క్ చేయకుండా నాకు ఏం కాకూడదు, లేకపోతే నా సుపీరియర్స్ నన్ను ఏమనకూడదు, నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు. సో దిస్ ఈజ్ ఆల్సో అ బ్యాడ్ థింకింగ్ ప్యాటర్న్ వీ షుడ్ అవాయిడ్.
Final question. I will end with this. The question is, what is the future for digital commerce? So for somebody studying in the 10th class or 11th or 12th, who wants to get into digital commerce in the future, what are the trends right now and what are they going to be in the future? This will be a future, and definitely this field, digital marketing, it has begun probably like booming after COVID. I think COVID really helped digital space, especially the business people got benefited of because of COVID. Because mobility ledu, they want everything to be delivered to home. సో అప్పుడు చాలా బిజినెసెస్ బూమ్ అయ్యాయి అన్న. సో ఇప్పుడు ఇండియాలో ఉండి మనము డిజిటల్ స్పేస్లో థ్రైవ్ అవ్వాలి లేదా ఫ్యూచర్ పెట్టుకోవాలి అనుకుంటేనన్నా, ఇప్పుడు మనోడు గుంటూరు కొంచెం క్యాండిల్స్ అమ్ముదాం అనుకుంటున్నాడు. మనోడు ముందు ఇవన్నీ నేర్చుకోవాలన్నా. ఈ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అమెజాన్ వాడు ఇస్తున్నాడు అవి, అట్లా ఫ్లిప్కార్ట్ వాడు ఇస్తాడు. ఫ్లిప్కార్ట్లో ఎట్లా నువ్వు థ్రైవ్ అవ్వాలి, గూగుల్లో ఎట్లా థ్రైవ్ అవ్వాలి, గూగుల్ కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీ సర్టిఫికేషన్స్, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, అవి మనం రాసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని మన లింక్డ్ఇన్లో పెట్టుకోవచ్చు, అవి మన రెజ్యూమ్లో పెట్టుకొని ఇండియాలో ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ దే వాంట్ ఫ్రెషర్స్ విత్ దీస్ కోర్సెస్. సర్టిఫికేషన్స్ ఉంటే, కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటే దే ఆర్ టేకింగ్ అన్న. సో వాట్ ఈస్ eligibility, brother, for that? Graduate అన్న. Graduate. Okay. In my previous company, the current COO of my previous company is not even +2. Just have the passion and they groomed him, and slowly from very low position he came to highest position in the company. So mathematical knowledge undalana, basic addition, subtraction, multiplication, division, fractions ఇవి ఉంటే ది ROI టర్మ్స్ మనం బిడ్డింగ్ చేస్తున్నప్పుడు అట్ వాట్ పైసా వీ హ్యావ్ టు స్టాప్ ఆర్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్, పైసాస్లో ఉంటుంది అన్న గేమ్ అక్కడ. సో ఆ పర్సంటేజ్ వాల్యూస్ మనకు వస్తే, అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ 4 pillars, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, తర్వాత SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇఫ్ యూర్ గుడ్ అట్ రైటింగ్, క్రియేటివిటీ ఉంటే రాయగలమంటే యూ కెన్ డిస్క్రైబ్ అబౌట్ ద ప్రోడక్ట్. ఇఫ్ యూర్ గుడ్ అట్ డిజైనింగ్, visualizing things, you can do some Photoshop, Adobe courses, and you can become a designer, and you can able to design about the product, how you can sell the product. సో మనం ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళినా కొన్ని ప్రోడక్ట్స్ చూడొచ్చు, మనము ఇమేజెస్ చూడొచ్చు, ఎంత క్రియేటివ్గా ఉంటాయి, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్, యూ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్. సో ఫర్ దట్ యూ డోంట్ నీడ్ మ్యాథమెటిక్స్ ఆల్సో, యూ జస్ట్ నీడ్ గ్రాడ్యుయేట్ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్ సెట్. సో ఇఫ్ యూఆర్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, దట్ ఫోర్కాస్టింగ్లో పనిచేస్తాం, అడ్వర్టైజింగ్లో పనిచేస్తాం. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ రైటింగ్, మీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్, వర్ణించగలం అంటే అప్పుడు మనము ప్రోడక్ట్, కంటెంట్ రైటింగ్, SEO అటుపక్క వెళ్ళిపోవచ్చు అన్న. సో ఈ 3 divisions మనకి కెరీర్ ఉంటుంది అన్న. ఈ 3 కూడా నౌ దే ఆర్ వెల్ పెయిడ్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ 2-3 years ఎక్స్పీరియన్స్, యూ కెన్ ఈజీలీ రీచ్ 12 to 15 LPA per annum in 2 to 3 years of experience. సో నో అదర్ ఫీల్డ్ ఈస్ గివింగ్ దట్. సో టెక్నికల్ వాళ్ళు సంపాదిస్తారు, దిస్ ఇస్ నాన్ టెక్నికల్. ఇక్కడ ఏం కోడింగ్ ఉండదు, ఏముండదు. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్ సెట్, కంటెంట్ రైటింగ్గా వెళ్ళిపోవచ్చు. డిజైన్, విజువల్స్గా మనం ఊహించుకొని ప్రొడక్ట్ డిస్క్రైబ్ చేయగలమంటే డిజైనర్ కింద వెళ్ళిపోవచ్చు. కొంచెం మ్యాథ్స్ ఉండి ఈ సర్టిఫికేషన్స్ చేసుకుంటే అడ్వర్టైజింగ్ సైడ్ వచ్చేయచ్చు. సో అట్లా ఉందన్న ఫీల్డ్స్ అయితే. సో మనకి అది ఐ డోంట్ నో 2000s or 1990s BPO బూమ్ అయింది కదన్నా. సో ఇట్లాగే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక 5 years అయిపోయిందన్న బూమ్ అయ్యి. నెక్స్ట్ 6-7 years 10 years ఇట్ విల్ షూట్ డెఫినెట్లీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ US ఏజెన్సీస్ కమింగ్ టు ఇండియా. ఈ-కామర్స్ వాళ్ళ, మీకు తెలిసిన ఫ్రెండ్. తర్వాత నా పాత కంపెనీ, ఇట్స్ UK based కంపెనీ, బట్ దే ఆర్ సెట్ అప్ దేర్ ఆఫీస్, ఇన్-హౌస్ ఆఫీస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మా కంపెనీ, ఇట్స్ అన్ ఏజెన్సీ బట్ నౌ ఇట్స్ అ ప్రోడక్ట్ బేస్డ్, బట్ నౌ ద మెజారిటీ ఆఫ్ ద టీమ్ ఇస్ దేర్ ఇన్ ఇండియా. సో అట్లా టెక్ కంపెనీస్ కూడా, దీన్ని యాడ్ టెక్ అంటారు, అడ్వర్టైజింగ్ టెక్నాలజీ. సో అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీస్ కూడా దే ఆర్ పుట్టింగ్ దర్ ఆఫీసెస్ ఇన్ ఇండియా. సో పీపుల్ హూ వాంట్స్ టు సెల్ ఇన్ UK and they want some workforce for less price, they're looking to India. Very good. సో మన వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్న. సో అది చేస్తున్నప్పుడు దెన్ వెన్ యూఆర్ డూయింగ్ దట్ వర్క్, ఐ అండర్స్టూడ్ హౌ టు సెల్ ఆన్ అమెజాన్. వెరీ గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ నేను దూకేసి నేను నేర్చుకొని అట్లా కూడా
చేసిన వాళ్ళు ఉంటారు, మంచిదే. బట్ మనం చేస్తూ నేర్చుకొని ఒకవేళ మనం ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఓన్ ప్రోడక్ట్స్ అప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. సో అట్లాంటి ఐడియాస్ నాకు వస్తున్నాయి. సో నేను దాని ఇంకా గ్రూమ్ చేస్తున్నాను. ఏబుల్ టు అండర్స్టాండ్ సప్లై చైన్, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎందుకు అంత కమ్మగా అమ్మగలుగుతున్నారు. సో అట్లాగా వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అన్న ఫర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎస్పెషల్లీ. ఎక్సలెంట్ బ్రదర్. And it's all not only Amazon. Anna. Amazon is like digital marketing or digital commerce is like ocean. So now I'm fishing in some part. There is Google ads, Flipkart ads, LinkedIn ads, TikTok ads, Meta ads. ఓకే. So those are other big areas. సో బ్రదర్ నాకు అర్థమవుతుంది, అంటే మీతో మాట్లాడుతుంటే ఐ థింక్ వీ నీడ్ డూ అనదర్ ఎపిసోడ్ కంటిన్యూషన్. ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ దిస్. And అంటే you are trying to explain the insider information. It's amazing to hear from you, brother. There are many options for us, many doors here where we can knock, even with very basic of our education, right brother? Yes, sir. If you have basic English skills, basic math skills, even if you have failed in your school but still have your basic maths and English, I think still you can get a job. Of course this comes with, you need to have discipline, you need to work hard, and you need to be focused, and these are non-negotiables. There is a lot that we have covered in this, and I want to thank you, Brother John, Thanks, for this. Hopefully we'll do one more soon in a different perspective. We'll try to cover a different perspective, and I want to really thank Brother John for sharing about your life and your faith and family, and also about your work. Thank you so much, brother. Thank you. Thank you.